ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కొందరు ముఖ్య నేతలు వచ్చే ఎన్నికల్లో సీట్లపైన ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ రాజకీయాల్లో ఇప్పుడు అసాధారణమైన చర్చ నడుస్తోంది. అది కూడా నిత్యం రాజకీయ వేడికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన జిల్లా నుంచి. రాజకీయ వైరం ఉన్న రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరిందన్న వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆసక్తికర చర్చకు వేదికైన ఆ జిల్లా ఇది. రాజకీయంగా రగులుకుంటున్న అసాధారణ చర్చ ఏంటి ఓసారి చూద్దాం. ఒక పార్టీ నేతలు మరో పార్టీపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం మామూలే. కానీ వైఎస్ దగ్గర అత్యంత సన్నిహితంగా ఉంటూ రాజకీయ లబ్ధి పొందిన జేసీ కుటుంబం ఆయన మరణానంతరం మాత్రం జగన్తో వైరాన్ని పెంచుకుంది. వైఎస్ తనయుడు జగన్ రాజకీయాల్లోకి రాగానే అక్కసు వెళ్లగక్కింది. ఏకంగా కుటుంబ వ్యవహారాలపై కూడా విమర్శలు చేసిన జేసీ కుటుంబంపై వైసీపీ అధికారంలోకి రాగానే యాక్షన్ మొదలుపెట్టింది. దివాకర్ ట్రావెల్స్ పై కేసులతో జేసీ ప్రభాకర్ రెడ్డిని, జేసీ అస్మిత్ రెడ్డిని జైలుకు పంపడమే కాకుండా ఆర్థికంగా బలమైన దెబ్బ కొట్టారు. దీంతో వైఎస్ఆర్సీపీపై జేసీ కుటుంబం మరింత వ్యతిరేకత పెంచుకుంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రిలో నిత్యం రాజకీయం రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో పోలీస్ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దీంతో జేసీ వైఖరి కూటమి ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారింది. వైఖరి మార్చుకోవాలని అధిష్టానం పలుమార్లు సూచించింది. దీనికి తోడు ఏఎస్పీ రోహిత్ చౌదరి ప్రొబేషన్ పీరియడ్ ను పెంచుతూ ఆయన తాడిపత్రిలోనే కొనసాగేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కూటమి పార్టీ నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు భావించింది జేసీ కుటుంబం. దీంతో జేసీ కుటుంబం చూపు వైసీపీ వైపు మళ్లుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ కు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేసే జేసీ కుటుంబం నుంచి ఒక వారసుణ్ణి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం అనంతపురం రాజకీయాలను కుదిపేస్తోంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో పవన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భావించారు. అయితే తెలుగుదేశం పార్టీ అనుసరించిన ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అనే సూత్రం కారణంగా ఆయనకు టికెట్ దక్కలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి నియోజకవర్గం టికెట్ ఇవ్వగా పవన్ రెడ్డికి అనంతపురం పార్లమెంటు సీటు దక్కలేదు. ఎంతో యాక్టివ్గా నిత్యం ప్రజల్లో తిరిగి బ్రాండును ఏర్పరచుకున్న జేసీ పవన్ రెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో భంగపడ్డ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్కి మాత్రమే పరిమితమయ్యారు. అయితే రాయలసీమ రాజకీయాలను ఒక ఊపు ఊపిన దివాకర్ రెడ్డి కుమారుడిగా పవన్ రెడ్డి సైలెంట్ అవడం ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దానికి తోడు టీడీపీలో భవిష్యత్తు లేదనే నిర్ణయమో ఏమో కానీ వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ ఇదే ఒకే కుటుంబానికి ఒకే టికెట్ సూత్రాన్ని పాటిస్తే తాడిపత్రి మాత్రమే జేసీ కుటుంబానికి దక్కుతుంది. దీంతో అనంతపురం పార్లమెంటు సీటుపై పట్టు ఉన్నప్పటికీ టీడీపీలో తమ రాజకీయ భవిష్యత్తు కుంటుపడుతుందని జేసీ పవన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జేసీ పవన్ రెడ్డికి చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని, ఇద్దరూ మంచి మిత్రులే అన్న టాక్ కూడా ఉంది. ఈ స్నేహబంధమే ఇప్పుడు పవన్ రెడ్డిని పార్టీలోకి చేర్చేందుకు ప్రధాన కారణంగా మారే అవకాశం ఉంది. అయితే పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు నిజంగానే సిద్ధమయ్యారా? జేసీ కుటుంబంతో రాజకీయ పోరాటం చేస్తున్న వైసీపీ నేతలు ఇందుకు మద్దతునిస్తారా అనేది కీలకంగా మారుతోంది. అయితే చివరకు జేసీ పవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. జేసీ పవన్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఒక మెగా కాంట్రాక్టర్ సన్నిహితుడు కూడా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ జగన్తో ఉన్న స్నేహం కారణంగా ఆయనకు ఎవరి సిఫార్సు అవసరం లేదనే వాదన కూడా బలంగా ఉంది. అయితే ఈ అంశంపై జగన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. జేసీ పవన్ రెడ్డి పట్ల జగన్ కు సానుకూలత ఉన్నప్పటికీ జేసీ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటే అనంతపురంలోనే కాకుండా రాయలసీమ జిల్లాలో తప్పుడు సంకేతాలు వెళతాయని రాజకీయంగా వ్యతిరేక పక్షంలో ఉన్న కుటుంబానికి పార్టీలో చోటు ఇవ్వడంపై జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు తెలుస్తోంది. అయితే చర్చల దశలోనే ఉన్న ఈ అంశంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా గతంలో మాదిరిగా జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండడానికి ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు బద్ధశత్రువులైన కుటుంబాలు భవిష్యత్తులో ఏకమవుతాయా లేదా అనేది వేచి చూడాలి.